ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం బుద్ధుడి సూక్తి గురించి తెలుసుకుందాం. జగతిలోన పగతో పగ శాంతించదు, శాంతించును ప్రేమ వలన, ఇదే సత్యం, ఇదే సనాతన ధర్మం. చూడండి, పగ అంటే ఇక్కడ ఏంటి అంటే ద్వేషం. ఈ ద్వేషం ఎక్కడుంటుంది అంటే మన హృదయంలో మండేటువంటి అగ్ని. ఎవరైనా మనకు నష్టాన్ని కానీ, కష్టాన్ని కానీ, బాధను కానీ, కోపాన్ని కానీ మనల్ని అవమానించినప్పుడు మన హృదయంలో కలిగేటటువంటిది మొట్టమొదటి ఏంటి? కోపం, కసి. ఆ కసి మనకు పుడుతుంది. ఏమనుకుంటాం వెంటనే? నాకు ఇంత నష్టం తెస్తావా, నన్ను అవమానిస్తావా, నాకు కోపాన్ని కలిగిస్తావా అని చెప్పేసి మనం వాళ్ళపై ఆ కసిని పెంచుకుంటాం. సరే, కసిని పెంచుకుంటాం, కరెక్టే. కానీ ఇక్కడ ఆలోచిస్తే ఆ కసి ఎప్పుడైతే పెంచుకుంటావో, ఆ పగను ఎప్పుడైతే పెంచుకుంటావో నీవు, ఏమవుతుంది అక్కడ? ఆ పగ మొట్టమొదట నీకే హాని కలిగిస్తుంది. చూడండి, ద్వేషం అంటే మన మనసులో మండేటువంటి అగ్ని. ఆ అగ్ని ఏం చేస్తుంది? మనల్ని కాల్చేస్తుంది. ఏం ఏం కాలుస్తుంది? మనకున్నటువంటి శాంతిని కాల్చేస్తుంది. ఎప్పుడైతే శాంతి లేకుంటుందో మనకు నిద్ర కూడా ఉండదు. ఎప్పుడైతే నిద్ర లేకుంటుందో మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఇవన్నీ బుద్ధ భగవానుడు గమనించి ఏం చేసిండు? మానవునికి బాధకు మూల కారణం ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి ద్వేషము, లోభము, మోహం. ద్వేషం వలన, ఇతరులపై ద్వేషం వలన మానవుడు అనారోగ్యానికి గురి అవుతాడు. చెప్పుకున్నాను ఇందాకనే. అవమానం, నష్టం, కష్టం, కోపం. మరి లోభం అంటే అతనికంటే ఎక్కువ ఉండాలి, లేదా నాకున్నది ఇవ్వడానికి ససేమిరా అంగీకరించను. నెక్స్ట్ మోహం. ఉన్నటువంటి ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా, ఏదైనా సరే మనకు దూరమైతే ఏమవుతుంది? దుఃఖానికి గురి అవుతాం. దాంతో శాంతి లేకుండా మనం జీవిస్తాం. ఎప్పుడు అశాంతిగా మనం జీవిస్తాం. అందుకే పగతో పగ శాంతించదు అని చెప్తున్నాడు. ఎందుకు శాంతించదంటే, మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? కోపంతో అంతకంటే గట్టిగా మనం వాళ్ళను అరుస్తాం కదా. నాకేం మాటలు రావా? నువ్వొక్కడికే వచ్చా మాటలు? నీకొక్కడికే కోపం తెలుసా అని మనం కూడా అరుస్తాం. అలా ఎదుటి వ్యక్తి మనల్ని అరిచినప్పుడు మనం ఎప్పుడైతే అరుస్తామో అక్కడ మనకి ఇంకా శాంతి అస్సలు లభించదు. కాక ఆ ఉన్న గొడవ ఎంతో పెద్దగా అవుతుంది. చూడండి, అగ్ని మండుతుంటుంది. మండినప్పుడు దానిపై నీళ్లు వేస్తే ఆ అగ్ని చల్లారుతుంది. ఆ అగ్నికి నువ్వు ఇంకా ఆ అగ్ని ప్రజ్వలించడానికి, దాన్ని ఎక్కువ చేయడానికి ఊదడమో, లేకుంటే మళ్ళీ దానికి బొగ్గులు వేయడమో ఏదో ఒకటి చేసావనుకో, ఆ అగ్నికి అగ్ని ఎక్కువ అవుతుంది. కానీ అది ఆరిపోదు, చల్లారదు, మరింత మండిపోతుంది. అలాగే ద్వేషానికి ద్వేషం ఇస్తే అది ఆగిపోదు, అక్కడ ఏమవుతుంది? ఎక్కువగా అవుతుంది. చూస్తే ఇది మనం సహజంగా మన కుటుంబాల్లో జరుగుతుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కానీ, స్నేహితుల మధ్య కానీ, దేశాల మధ్య కానీ. ఇదే కదా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం, వింటున్నాం. మన కుటుంబాల్లో కూడా మనం గమనించాం కదా. అన్నదమ్ములు ఏదో చిన్న దానికి మనస్పర్ధలు వచ్చాయనుకోండి, అది యుగాల నాటిదైనా, తాతల కాలం నాటిదైనా, మన్మన్లు వచ్చినా కూడా ఆ పగతో, ద్వేషంతో ఒకరి కుటుంబాలు ఒకరు
నాశనం చేసుకుంటారు. మనం ఇవన్నిటినీ సినిమాల ద్వారా ఎన్నో గ్రహించవచ్చు, చూడవచ్చు. అంతెందుకు సినిమాల వరకు ఎందుకు, మన నిత్య జీవితంలో మనం చూస్తే కూడా మనకు ఇది బాగా అర్థమవుతుంది. ఎంతోమంది ఆ కోపంతో, పగతో, ద్వేషంతో, కసితో రగిలిపోతుంటారు. అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని నష్టపరుచుకుంటారు. కాబట్టి ఈ కోపం అనేది ఎప్పుడు శాంతించదు. మరి చరిత్రలో ఎన్నో యుద్ధాలు మనకు ఆ పగ కారణంగానే జరిగాయి. మరి యుద్ధం ఎప్పుడూ మనకు శాంతి ఇయ్యదు. కాకపోతే ఒకరు చంపిన తర్వాత ఇంకొకరికి కొంచెం భయం మాత్రమే వస్తుంది. ఆ భయం తగ్గే లోపల మళ్ళీ వీడు వాణ్ణి చంపుతాడు. ఇదే చేస్తుంది, అంతకు తప్ప ఇంకేమీ అక్కడ జరగదు. అందుకే ఏం చెప్తున్నాడు బుద్ధ భగవానుడు? ప్రేమగా ఉండాలి. ప్రేమతో మనం ఏదైనా సాధించగలుగుతాం. బుద్ధుడు చెప్పిన సత్యం అదే. పగతో పగ సాధించలేం. ఆ పగతో ఉన్న వ్యక్తి ప్రేమగా మారాలి. ప్రేమతో ఉంటేనే మనం శాంతించడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ అంటే మనం బలహీనత అనుకుంటాం. వీళ్ళకి ఏం చేత కాదు, అందుకే ప్రేమగా ఉంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రేమ అంటే బలహీనత కాదు, మన యొక్క అంతర్గత బలం. ప్రేమ అంటే క్షమ, ప్రేమ అంటే దయ, ప్రేమ అంటే ఇతరుల బాధను మనం అర్థం చేసుకోవడం. అంతే తప్ప మనం బలహీనులం కాదు. ఎవరైనా కోపంతో మనపై కోపంతో మాట్లాడనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ప్రశాంతంగా ఎలాంటి కోపం లేకుండా మన యొక్క చిరునవ్వుతో వాళ్ళను సమాధానం ఇవ్వాలి వాళ్ళకు. అప్పుడు ఏమవుతుంది? ఆ కోపం ఉంటుంది ఇంకా వాళ్ళకు. అరే, నేను ఇంతగా అరుస్తున్నా, కోప్పడుతున్నా, ఎంతగా నవ్వుతున్నారు, నేనే అనవసరంగా రెచ్చిపోతున్నానేమో, నేనే అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నానేమో అని ఇమ్మీడియట్గా తన యొక్క కోపాన్ని శాంతింప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా మనం అరిసినామంటే ఇంక అది పెద్దదవుతుంది తప్ప చిన్నగా అవ్వదు. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రేమను పంచమన్నాడు. ప్రేమగా ఉంటే మన యొక్క హృదయాన్ని కరిగిస్తుంది. ద్వేషం హృదయాన్ని గట్టిపరుస్తుంది. ప్రేమగా ఉంటే హృదయం కరిగిస్తుంది. ఇది సనాతన ధర్మం అని బుద్ధ భగవానుడు చెప్పాడు. ఇదే సత్యం, ఇదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని సత్యం. మరి ఈ సత్యం కేవలం ఒక బౌద్ధ మతానికి మాత్రం సంబంధించిందా అని మనం ఆలోచిస్తే కాదు. ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి ఇది సనాతన ధర్మం. పెద్దలంతా మనకేం చెప్పేవాళ్ళు? శత్రువునైనా సరే ప్రేమించాలి. మనం చూస్తాం రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసుడికి ఇద్దరికి సరిపోదు, అవునా? మరి రావణాసుడి తమ్ముడు విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వస్తాడు. శత్రువు తమ్ముడు శత్రువు అవుతాడు కదా, మిత్రుడు అవుతాడా? శత్రువు తమ్ముడు కాడు కదా. శత్రువు తమ్ముడు శత్రువు అవుతాడు, మిత్రుడు కాదు. అయినా సరే శ్రీరామచంద్రమూర్తి అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. మరి తన వానర సైన్యం అంతా ఏం చేసింది అప్పుడు? శ్రీరామచంద్రుని వానర సైన్యం, ఇతడు మన యొక్క శత్రువు తమ్ముడు, ఇతడు మనకు హాని చేస్తాడు, మీరు అలా ఎలా ఒప్పుకుంటారు, ఇతన్ని ఎలాగైనా సరే మీరు పంపించేసేయండి అని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఏమంటాడు? ఒకరున్నారని ఇంకొకరు ఉండరు, ఇతడికి ధర్మం గురించి తెలుసు, ధర్మం గురించి తెలుసు కాబట్టే అక్కడ ఉంటే ఆ ధర్మాన్ని పాటించను, ఆ సత్యాన్ని ఆచరించను అని చెప్పేసి మన దగ్గరికి వచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను చేరతీయాలి అని చెప్పేసి అతన్ని చేరతీశాడు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. మరి చివరికి సీతాదేవిని తీసుకొచ్చుకున్నాడు, రాజ్యాన్ని గెలిచాడు. మరి రాజ్యం తను తీసుకున్నాడా? శ్రీరామచంద్రమూర్తి విభీషణ్కే ఇచ్చాడు.
శత్రువు తమ్ముడు కదా అని చెప్పేసి పగతో పెట్టుకోలేదు ఆయన మనసులో. కాబట్టి ఇలా మన జీవితంలో కూడా మనకెవరిపైన కోపం ఉంటే ఆ కోపాన్ని మనం పెట్టుకోకుండా ఏం చేయాలి? ప్రేమను చెయ్యాలి. ప్రేమ చేస్తే ఆ కోపం మనకు శాంతిస్తుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారు? శత్రువునైనా సరే ప్రేమించండి. మరి మహాత్మా గాంధీ కూడా అదే కదా చెప్పింది. హింసకు హింస కాదు, ప్రేమతో అందరినీ కలుపుకుపోదాం అని చెప్పేసి మహాత్మా గాంధీ చెప్పింది కూడా అదే. అందుకే ఇక్కడ సనాతన ధర్మం అంటే కాలం మారిన మారని విలువ, దేశం మారిన మారని సత్యం. చూడండి, కాలాలు మారుతూనే ఉన్నాయి, కానీ ధర్మం మాత్రం మారదు. దాని విలువ ఎప్పుడు మారదు. దేశం మారిన సత్యం మారదు. ఇక్కడ ఇవన్నీ మానవులు పాటించాలి. తెలియని వాళ్ళకు తెలియదు, తెలిసిన వాళ్ళం మనం పాటించాలి. మరి ఇదే మన జీవితంలో మనం చూస్తే కనుక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్యాభర్తల్లో ఎవరికైనా కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఒకరు శాంతితో ఉండాలి. అలా కాకుండా ఇద్దరు కోపంగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఆ సంసారం అంతా చెల్లాచెదరు అవుతుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా కామ్గా ఉండడమో, లేదంటే అక్కడి నుంచి పక్కకు జరిగిపోవడమో, లేదా ప్రేమతో మాట్లాడడమో, ఏది సాధ్యమైతే అది తిరిగి అనకుండా మనం అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదా చేస్తే ఆ సంసారం చక్కగా సరిదిద్దుకుంటుంది. మరి అదే స్నేహితుల మధ్యలో అపార్థం కలిగిందనుకోండి, సరే పోనీలే తెలియక చేశావు అని క్షమించాలి. ఆ క్షమించడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ స్నేహం నిలుస్తుంది. లేదంటే కోపంతో ద్వేషాన్ని నింపుకున్నారనుకోండి, ఇద్దరి మధ్యలో దూరము పెరుగుతుంది, మాటకు మాట అపార్థాలు, విమర్శలు ఇవన్నీ కలుగుతుంటాయి. మరి అదేవిధంగా మనం పనిచేసే ఆఫీసులో అనుకోండి, లేదా తోటి వ్యక్తులతో ఎక్కడైనా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఇంకేదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినా, అక్కడ కూడా మనకి ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, అక్కడ కూడా మనం ఏం చేయాలి? ప్రతీకారం తీర్చుకోవాలని మనం ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతావో, అక్కడే నీకున్నటువంటి శాంతిని నీవు పోగొట్టుకున్న దానివే అవుతావు. కాబట్టి అక్కడ నా కర్తవ్యం ఏంటి? నేను ఇక్కడ ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని మనం తీసేసుకోగలుగుతాము? ప్రేమతో ఉండాలి అని చెప్పేసి ఆ ద్వేషాన్ని హృదయంలో పెట్టుకోకుండా మనం ప్రేమతో ముందుకు సాగాలి. అప్పుడు మనం జీవితంలో విజయాన్ని పొందుతాము. అందుకే ప్రేమ బలమైంది అని చెప్తారు. చూడండి, ఈ ద్వేషం అనేది తాత్కాలిక బలాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమ ఉందనుకోండి, నీవు చివరి శ్వాస వరకు ఆ బంధం కానీ, ఆ శక్తి కానీ నీకు నిలిచిపోతుంది. ఈ ద్వేషం ఉంది, శరీరాన్నే కట్టిపడేస్తుంది. అదే ప్రేమ ఉంది, ఏం చేస్తుంది? మన యొక్క మనసును విప్పుతుంది. అంటే ప్రేమగా ఉంటే ఎవరినైనా సరే మనం దగ్గరికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద్వేషం ఉందనుకోండి, ఎప్పుడు భయంతో బతకాల్సిందే. ఎందుకు? ఎప్పుడెవరు చంపుతారు, అదే కదా. ఎప్పుడు సినిమాలో చూస్తుంటాం, ఒక హీరోకి విలన్కి సరిపోదు, లేదంటే రెండు కుటుంబాల మధ్యలో పడనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ వెనక ఇద్దరిని గన్మ్యాన్స్ని పెట్టుకొని వాళ్ళు తిరుగుతుంటారు. అంటే ఆ ద్వేషం ఎప్పుడు భయాన్ని రేకెత్తిస్తుంది. ఎక్కడి నుంచి ఎవరు చంపుతారో అనే అనే ఆలోచనే ఉంటుంది. అదే ప్రేమ ఉందనుకోండి, నన్నెవరు ఏమీ చేయరు. అక్కడ ఏముంటుంది? ధైర్యాన్ని పెంచుతుంది. అందుకే మనం ఎవరితోనైనా సరే ప్రేమగా ఉండాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ప్రేమతోన మాత్రమే
ఆ ద్వేషాన్ని మనం జయించగలము అని చెప్తున్నాడు. ఇది కేవలం ఆయన మనకు ఇచ్చినటువంటి ఉపదేశం కాదండి, ఆయన తన జీవితంలో అనుభవించినటువంటి ఆ అనుభవం గురించి మనకు చెప్పాడు. అందుకే మనకు చక్కగా మనలో మార్పు రావాలని చెప్పేసి ఏం చేసిండు, ఆయన ఆ జీవితంలో అనుభవించినటువంటి ఆ సత్యాన్ని మనకు ఆనాపానసతి ధ్యానం ద్వారా మన ముందు ఆ ప్రేమను ఉంచాడు. ప్రేమని ఎలా అందరికీ పంచాలి అనే విషయాన్ని ఆ ఆనాపానసతి, అదే మన పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించాడు. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేస్తే కనుక అందరిలో భగవంతుని మనం ఇప్పుడు అందరం తెలుసుకున్నాం కదా, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే. నేను భగవంతుడే, నీవు భగవంతుడే, అందరూ సమానమైనప్పుడు ఇంకా ఇక్కడ మనం ఎవరిని ఏమి అనుకోం. ఆ కోపం ద్వేషం అనేది మనకు ఉండదు. ఈ అందుకే చక్కగా ఈ మార్గాన్ని అందించి చూడండి. మనకి ఎప్పుడైనా ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చావు, ఎవరి మీదనే మనకు కోపం ఉంది, కోపం ఉంటే అప్పుడు ధ్యానంలో కూర్చున్నాం, కుదురుతుందా మనకు ధ్యానం? ససేమిరా కుదరదు. అదే ప్రేమతో ఉండి కూర్చున్నాం అనుకోండి, ఎంత చక్కగా ధ్యానం కుదురుతుంది. అసలు మనం 5 గంటలు కూర్చున్నా 5 నిమిషాల్లో మనకు అయిపోతుంది. అందుకే ఈ మనసులు పగతో ఉన్నంత వరకు లోతుకు వెళ్ళలేం. ఎక్కడ లోతుకు? ధ్యానంలో లోతుకు మనం వెళ్ళాం. అదే హృదయాన్ని శాంతితో ఉంచామనుకోండి, మనం ఎంతో లోతుల్లోకి వెళ్తాం. అందుకే మనకు బుద్ధ భగవానుడు ఈ ధ్యానాన్ని అందించాడు. అందించేందుకే మనం ఏం తెలుసుకున్నాం? సర్వభూతాలు సుఖంగా ఉండాలి, ఎవరు ఈ ప్రపంచంలో బాధపడకూడదు. తన అందించిన ఈ జ్ఞానం వలనే నా శత్రువు కూడా క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది చాలా కష్టతరమైంది అనుకోండి, కానీ మొదట్లో కష్టం అనిపిస్తుంది. మనం రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మన మనసు ప్రశాంతం అవుతుంది. మనసు ప్రశాంతమైతే మనకెప్పుడు మంచి ఆలోచనలే వస్తుంటాయి. అయినా మళ్ళీ మధ్యలో మనకు తప్పుతుంటాయి, కానీ ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనం దీన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ బుద్ధ భగవాన్ జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారంట ఒక వ్యక్తి బుద్ధుడిని ఎంతో తీవ్రంగా తిట్టాడంట, నానా మాటలతో దూషించాడంట. అయినా సరే బుద్ధుడు పల్లెత్తు మాట కూడా అనలేదంట. మరి బుద్ధుడికి కూడా శిష్యులు ఉంటారు కదా, ఎవరికైనా ఒక మార్గంలో ఉన్నతంగా ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా తనకి శిష్యులు ఉంటారు. ఆ శిష్యులంతా కోపం వస్తుందంట, ఏంటి ఇంత గొప్ప మహానుభావుని పట్టుకొని ఇలా అరుస్తున్నాడు, ఇలా తిడుతున్నాడు అర్థం పర్థం లేకుండా అని చెప్పేసి కోపంతో రగిలిపోతున్నారంట. బుద్ధుడు వాళ్ళందరికీ శైల చేసేసి కామ్గా ఉండమని చెప్పాడంట. ఆయన తిట్టాడంట, ఒక గంట సేపు తిట్టాడంట. అయినా సరే బుద్ధుడు నోరు మెదపలేదంట, ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, వెనక్కి వేయలేదు. తిట్టి ఇంత తిట్టినా ఏమీ అంటలేడని చెప్పేసి ఆయన కామ్గా ఉన్నాడంట. అప్పుడు బుద్ధ భగవానుడు అడిగాడంట. ఆ తిట్టి అతను ఏం చేసిందంట, తిట్టిన వ్యక్తి అతనికి ఏదో ఇవ్వడానికి వెళ్ళాడంట. ఎవరికి? బుద్ధ భగవానుడికి. అతను అన్నాడంట అప్పుడు బుద్ధ భగవానుడు, చూడు, ఎవరైనా ఒక వస్తువు ఇచ్చారనుకో, మనం తీసుకోలేదు, ఆ తీసుకోకుంటే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది అంటే, ఎవరైతే ఇస్తారో ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది కదా, మనం తీసుకోలేదు కాబట్టి. మరి ఇంతసేపు నువ్వు నన్ను తిట్టావు, నేనేమి అనలేదు, నువ్వు తిట్టిన తిట్టు ఒక్కటి కూడా నేను స్వీకరించలేదు, మళ్ళీ ఇప్పుడు ఇది ఎవరికి చెందుతుంది అని అడిగినంట బుద్ధ భగవానుడు. అప్పుడు ఆ వ్యక్తి బుద్ధ భగవానుడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడంట. చూడండి, అతను తిట్టాడు, బుద్ధ భగవానుడు కూడా ఏదన్నా అన్నాడు అనుకోండి, అది పెద్దగా అయిపోయేది. కానీ అతనికి జ్ఞానోదయం కలిగించాలి, ఆ ప్రేమను కలిగించాలని చెప్పేసి బుద్ధ భగవానుడు ఆ విధంగా ఆ వ్యక్తికి జ్ఞానోదయాన్ని
కలిగించాడు. అందుకే మనం కూడా ఏం చేయాలి, మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం ప్రశాంతంగా ఉండాలి, లేదంటే పక్కకు వెళ్ళిపోవాలి, లేదా మనలో జరిగే శ్వాసను మనం గమనించాలి. అప్పుడు కామ్గా ఉండాలి. ఆ సమయానికి వాళ్ళు ఏమన్నా మనం కామ్గా ఉండాలి. వాళ్ళ తప్పు వాళ్ళు అర్థం చేసుకొని మనల్ని క్షమించనప్పుడు వస్తారు చూడండి, రాకుండా ఏముండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అన్ని మాటలు అంటారు కదా, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేరు, తిండి తినలేరు. వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ క్షమాభిక్ష అనేది ఇక్కడ పెట్టాలి. పెడితే అతడు కూడా మారుతాడు. అప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆ ప్రేమ అనేది పుడుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో యుద్ధాలు ఆగాలంటే మొట్టమొదట మన హృదయంలో యుద్ధాలు ఆగాలి. కుటుంబంలో శాంతి పెరగాలంటే ఏం చేయాలి? మనలో శాంతి ఉండాలి. మనం ప్రశాంతంగా ఉంటే కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటాము. అందుకే పగతో పగను మనం జయించలేము. ప్రేమతో మాత్రమే మనం ఆ జయాన్ని పొందగలుగుతాము అనేది బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ఈ సూత్రాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇదే మన ఆత్మ ముక్తి పొందడానికి మార్గం. మనం అదే కదా, దానికోసమే కదా ప్రయత్నం చేసేది. ముక్తిని సంపాదించాలే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ముక్తి కావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు శాంతి, ప్రేమ, కరుణ, దయ అనేవి పాటించాలి. ప్రేమే నా శక్తి, క్షమే నా ఆయుధం, శాంతే నా స్వరూపం. ఈ మూడు మనం మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమతో ఉంటామో ఏం చేస్తాడు? ఆ ప్రేమ ఉన్న వ్యక్తి దైవత్వానికి దగ్గరవుతాడు. ఇది మాత్రం సత్యం. ఇదే సనాతన ధర్మం. అందుకే బుద్ధ భగవానుడు ఊరికనే చెప్పలేదు మనం. నువ్వు పగతో ఉన్నన్ని రోజులు ఏమీ సాధించలేవు. ఎప్పుడైతే శాంతి, ప్రేమ, కరుణ, దయ ఉంటుందో నీవు సర్వము సాధించే శక్తి నీకొస్తుంది అని బుద్ధ భగవానుడు చెప్పాడు. ఏం చెప్పాడు? జగతిలో పగతో పగను సాధించలేం. కేవలం శాంతితో మాత్రమే ఆ ప్రేమ పుట్టుకొస్తుంది. ఇదే సత్యము, ఇదే సనాతన ధర్మం అని చెప్పారు. అందుకే మనం కూడా మనకు ఎవరిపైన కోపం ఉంటే ఆ కోపాన్ని తీసి వాళ్ళ మన దృష్టిలో వాళ్ళపైన ప్రేమను పెంచుకుందాం. అర్థమైంది కదా? ఆ ప్రేమను ఎలా పెంచుకుంటామంటే మన మనసు ప్రశాంతంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే పత్రిగారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యానం వలనే మనకు సాధ్యం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యానంలో కూర్చుందాం.